దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం భవిష్యత్తు కొరకైన వాగ్దానము. ప్రియులారా, సాధారణంగా తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకు ఆలోచన చేస్తూ ఉంటారు. వారు భవిష్యత్తును గురించిన ఆశలు, కోరికలు అనేకమైనవిగా ఉంటాయి. బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తును అందించాలని ఆరాటపడేటువంటి తల్లిదండ్రులు ఉంటారు. ప్రియులారా, అయితే దేవుడు తన ప్రియమైనటువంటి బిడ్డలకు ఇచ్చేటువంటి వాగ్దానం, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని. ప్రియులారా, దేవుడు నీకొక భవిష్యత్తును దాచి ఉంచాడు. నీ జీవితంలో రాబోయే వాటన్నింటినీ దేవుడు భద్రపరిచాడు. దేవుడు నీ కొరకు ఎన్నెన్నో మంచి ప్రణాళికలు వేసి ఉంచాడు. అవి నీకేమాత్రం హాని చేయవు, కానీ నిన్ను వృద్ధుల్లోనికి తీసుకుని వస్తాయి. నీ బ్రతుకంతా ఆయనకు తెలుసు గనుక సంతోషించాలి. ప్రియులారా, దేవుడు తన ప్రియుల బిడ్డలకు ఇచ్చిన వాగ్దానాన్ని మనం గమనిస్తే, నీకు మంచి భవిష్యత్తు ఇస్తాను అని, నీ జీవితంలో ఎన్నో నూతన క్రియలు చేస్తాను అని. అయితే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అనంటే మనం ఒక పని చేయాలి. అదేమంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఇదే అసలైన సత్యం. దేవుడు తన మహాశక్తితో ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి వెలుపలికి తెచ్చాడు. మార్గ మధ్యాన దేవుడు ఎన్నో అద్భుతాలు వారి ఎడల చేశాడు అని వారు సాక్ష్యం ఇచ్చారు కూడా. అయినప్పటికీ వారు దేవుని మీద, మోషే మీద సనుగుతూ, మమ్మల్ని ఎందుకు బయటికి తెచ్చావు, ఈ అరణ్యములో చావడానిక? ఇక్కడ చేపలు, బీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, మాంసము లేనేలేవు. ఎప్పుడు మన్నా, ఈ మన్నాతో విసిగిపోయాం అంటూ మోషేపై కోపగించుకున్నారు. ప్రియులారా, అలా వాళ్ళు సన్నుక్కుంటూ గొనుక్కుంటూ తమ బాధను వెలగక్కేవారు. వారి ధ్యాసంతా ఐగుప్తు మీదే. ఎప్పుడూ గత జీవితాన్ని తలుచుకుంటూ ఉండడం వలన దేవుని కోపము వారిపై రగులుకొంది. ప్రియులారా, ఈ మూర్ఖ జనము నా విశ్రాంతిలో ప్రవేశింపరని దేవుడు చెప్పాడు. కాలేబు, యెహోషువాలు వారి దేవుణ్ణి, ఆయన వాగ్దానాలను నమ్మడం ద్వారా ఆఖరులో వారు ప్రతిఫలాన్ని పొందారు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఫిర్యాదులు చేసేవారంటే దేవునికి అసహ్యం. ప్రతి విషయంలో ఆయనకు స్తుతులు చెల్లించాలి, ఆయనను విశ్వసించాలి, ఆయనను హత్తుకోవాలి, ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడు నమ్మదగిన దేవుడు ప్రస్తుత ఈ లోకంలోనే కాక, ప్రస్తుత దినాలలోనే కాక, రాబోయే కాలంలో, రాబోయే జీవితంలో దేవుడు నీకు దగదగా మెరిసే
ఆశీర్వాదకరమైన భవిష్యత్తు నీకు అనుగ్రహిస్తాడు. కనుక అట్టి ఆశీర్వాదం ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచి తగిన రీతిగా మనం జీవిందాం. దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించారు. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి బలహీనత నుండి విడుదల దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడై ఉండండి. తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయండి. తండ్రి, చదువుకున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి జ్ఞానము చేత వారిని నింపండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపహస్తం నుంచమని, ఏదైనా దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.